హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ అయ్యింది కదా. సో దానికోసం జస్ట్ చెప్తున్నా అసలు ఏం జరిగింది ఏంటనేది. ముందు ఒక చిన్న ఇది కాంట్రవర్సీ అనుకుంటే కాంట్రవర్సీ, లేకపోతే లేదు, బట్ కాంట్రవర్సీ అవ్వకూడదని చెప్తున్నాను. నీ ఐడెంటిటీ ఏంటి అనేది, నువ్వు హిందువో ముస్లిం అని తెలుసుకోవడానికి నీ ప్యాంట్ కిందకి లాగి నిన్ను షూట్ చేయడం అంటే అసలు అది ఎంత ఎంత దారుణం అండి. ఏమంటుందో ఈ ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుంది. సో ఆ పక్కన వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉన్నాడు. చనిపోయి ఉంటే అది కూడా ఏమైంది, వాళ్ళు నువ్వు హిందూ ముస్లిం అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళు చంపారని చెప్పి అంటుంది. పహల్గావ్ అని చెప్పి నిన్న టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా, ఆల్మోస్ట్ 27 మెంబర్స్ చనిపోయారు అనమాట. ఇంకా చాలామంది ఇంజ్యూర్డ్ అయ్యారు. ఇంకా బాడీస్ కౌంట్ ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అనమాట. సో అయితే అదొక వ్యాలీ అనమాట. అక్కడ బైసరిన్ వ్యాలీ దగ్గర వీళ్ళందరూ టూరిస్టులు సౌత్ జమ్మూలోకి సౌత్ కాశ్మీర్లోకి వస్తుంది అనమాట. చాలామంది టూరిస్టులు వెళ్తారు అక్కడ చూడడానికి. సో వీళ్ళు సడన్గా ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి అటాక్ చేశారండి అందరు. నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు ఇంకా అక్కడికి వెళ్ళడానికి కూడా పైకి వెహికల్స్ గట్టా ఏమి అలాగేమీ ఉండదంట. అసలు బై ఫూట్ లేదా ఆర్ గుర్రాల మీద వెళ్తారంట పైకి, ఆ వ్యాలీ పైకి. అక్కడ కొండలు ఇవన్నీ మౌంటైన్స్ ఇవన్నీ ఉన్నాయంట. అసలు చాలా అంటే చాలా దారుణం. అసలు ఈ వీడియో చూడండి. అసలు వాళ్ళు చెప్తున్నారు. Survivors say it was a targeted killing, that terrorists tried to identify non-Muslims and shot them. A video has emerged from the location. It shows the aftermath of the deadly attack. Take a look at this. यहाँ पे आप टेंशन मत लो, अब बेटा यहाँ पे रहो, हम साथ में बच्चा देगा, कोई बात नहीं। Okay, don't worry. You okay? You need a water, sir? Huh? The images are very disturbing. We advise viewer discretion. मेरे son ने भी बोला, तो उसने हमें नहीं मारा. उसने बोला मोदी को बोलो. उसने क्या बोला? उसने बोला नहीं, मोदी को बोलो. कहकर चला गया वहां से. मोदी को बोलो. He took the prime minister's name. Yes. వాడు నీ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసి ఆ లైన్ చంపేసిన తర్వాత మోడీకో బోలో అని చెప్పి అంటున్నాడంట. అసలు అంత దారుణం అండి. అసలు ఇమీడియట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అమిత్ షా వెంటనే అక్కడికి కాశ్మీర్కి కూడా వెళ్ళమన్నారు. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా రిటైలేట్ చేస్తాం అనేది మనం చూడాలి. అసలు ఎంత మనం ఎలా అటాక్ చేస్తాం అనేది చూడాలన్నమాట. అసలు ఇదైతే చాలా అంటే చాలా దారుణం అండి. అసలు అప్పుడెప్పుడో పుల్వామా అటాక్ చూసాం, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇది 27 మెంబర్స్ చనిపోయారంటే అసలు